దొంగతనం ఎలా చేశారు, ఎవరు చేయించారో చెప్పరా. ఏంటండి అస్తమానం మా ఊరోళ్ళని అనుమానిస్తారు, పక్కూరోడు కూడా అయి ఉండొచ్చుగా. నగలేం చేశారు? రమణ గారికి తెలియకుండా కన్నారావుకి నగలప్ప చెప్తే డబ్బులు ఇచ్చాడు సార్. చూసా బ్రదర్, ఈ నెల బుక్ చేశాడు. కన్నారావు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. మొన్న కనపడి ఊరెళ్తానని చెప్పాడే. కాదు, ఊరు నుంచి పారిపోయాడు, ఎక్కడికి పోలేడు. నేనిచ్చిన టైంలో ఇంకో రోజు మిగిలే ఉంది. పట్టుకుంటా, ఖచ్చితంగా పట్టుకుంటా వాణ్ణి. అదేంట్రా టైం బ్యాడ్ కాకపోతే మనమే వాడికి ఫోన్ చేసి పోలీసులు పట్టించినట్టుంది. ఇవన్నీ చూసి తాత టెన్షన్ పడిపోతున్నాడు. ఆ కన్నారావు గారు దొంగతనం చేసినట్టే నమ్మలేకపోతున్నాను రా. అది సరే, ఆడు ఎలాగో పోలీసులు దొరికిపోయాడు, మరి ఈ క్యారెక్టర్ ఏం చేద్దాం? ఆడు మాట విని అమ్మవారి గుళ్ళో దొంగతనం చేసిన పాప నా బుద్ధి వచ్చిందండి. నన్ను వదిలేండి బాబు, ఎక్కడికి వెళ్ళిపోతాను. సర్లే నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఒరే భద్రం, ఏం చేస్తున్నావురా? అనసూయకి టిఫిన్ పెడతానండి. టిఫిన్. హలో నాగరాజు గారు, మీకు గుడ్ న్యూస్ అండి. అవునా? అమెరికా ఎన్ఆర్ఐ సంబంధం కొవ్వూరులో అమ్మాయిని చూడడానికి వచ్చారు. కానీ వాళ్ళ పద్ధతులు ఏం నచ్చలేదు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోతుంటే మీ అమ్మాయి గుర్తొచ్చిందండి. తిన్నగా మీ ఇంటికి తీసుకొచ్చేస్తున్నాను. అరగంటలో అక్కడ ఉంటాం. ఏమండి అరగంటలో టైం పెట్టారేంటి? ఇప్పటికిప్పుడు పెళ్లి చూపులంటే ఎలా కుదురుతుందండి? అమ్మాయిని తయారు చేయాలి కదా, నగలు పెట్టాలి కదా, నగలు బ్యాంకులో ఉన్నాయి, పోయి రావాలి కదా, టైం లేదు కదా. ఏండే, వాళ్ళు చాలా సింపుల్. అమ్మాయి ఎలా ఉంటే అలా చూపించేయండి. మనం వేసే నగలు వాళ్ళకు లెక్కేం కాదండి. ఉంటాను మరి, రెడీ చేసి ఉంచండి. ఇంకేం మాట్లాడకండి, వచ్చేస్తున్నాను. పంతులు ఇప్పుడు ఎలా? ఏంటి సార్ పిలిచారంట? చూడు ప్రసాద్, ఆ కొప్పుశెట్టి నాగరాజు లోన్ ఎగ్గొట్టి దుబాయ్ వెళ్ళిపోయాడంట. హెడ్ ఆఫీస్కి తెలిసింది అనుకో, మనకి చాలా ప్రాబ్లం. వాళ్ళ ఆవిడ ఎక్కడుంది ఎంక్వైరీ చేయమంటారా? చేయండి. హలో హలో ప్రసాద్, ఏమయ్యా, మా అమ్మాయికి అర్జెంటుగా ఎన్ఆర్ఐ సంబంధం వాళ్ళు వస్తున్నారయ్యా. ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా? అవునయ్యా, పోయినసారి మీ అక్క నగలు అడ్జస్ట్ చేశావే, అలాగే ఈసారి కూడా ఏర్పాటు చేయగలవా? సడన్ గా ఈ పెళ్లి చూపులేంటి? నాకు ఇష్టం లేదు. నగలు లేకుండా మాత్రం ఏం కూర్చుంటావులే. ఏం చేస్తాం, ఇంట్లో ఒక్క నగ కూడా లేకుండా చేశాడు మీ నాన్న. ఏంటి ప్రసాద్ ఇంకా రాలేదు? అయ్యా నమస్కారం. అయ్యా పొట్టు నాగరాజు, పెళ్లి కూతురు, ప్రైడ్ ఫాదర్. వీళ్ళకి తెలుగు బాగా వచ్చు. అయ్యో తెలుగు వచ్చా మీకు? అవునండి, తెలుగు మాకు బాగా వచ్చు. ఐఎమ్ శిల్ప కాకర్ల అండ్ మై హస్బెండ్ రమేష్ కాకర్ల. ఏయ్, లోపల తీసుకెళ్ళరా. పదండి అమ్మా. అమ్మ పదండి. ఇదేంటి ఈడు ఇంకా రాలేదు బంగారం తీసుకుని? ఏమయ్యా ప్రసాద్, ఇన్ని నగలు పట్టుకొచ్చావేంటి? ఇవన్నీ నగలు కాదు సార్, పెళ్లి చూపులకి స్వీట్లు హాట్లు. ప్రసాద్ నువ్వు సూపర్ అయ్యా. మీరు తర్వాత ఫీల్ అవచ్చు కానీ ముందు లోపలికి రా, వెళ్ళాలి. రా, 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 రా. సరే, ఏమే? కూర్చోవే. ఏమే? ఆ? భవానీ ప్రసాద్ అని నమస్కారం. ఇతనే మనకు నగలిచ్చేది. చాలా మంచి కుర్రాడు. తొందరగా మైదార్ సంతని ఎవరికైనా తెలిస్తే పరువు పోద్ది. ఏమే, ముందు పని ముఖ్యమే, పరువు తర్వాత ఆ. పరిగాని ముందు పరిగాని. అక్కయ్య గారు అలా కాదు, నేను చేస్తానంటే ఇవ్వండి. మీరేం కంగారు పడకండి అక్కయ్య గారు, మొత్తం నేను చూసుకుంటాను కదా. మీకు కూడా నగలు ఉన్నాయి, వేసుకోండి. నాగరాజు గారు, మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి. ఆ స్వీట్స్ ఇక్కడ ఎట్టు బాబు. తీసుకోండి. ఎవరి అబ్బాయి? బంగారం కుర్రోడమ్మా. బంగారం కుర్రాడా? అదే బంగారు లాంటి కుర్రోడని. అవునండి, మనకి బాగా కావాల్సిన అండి. మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా సరే తను సహాయం చేస్తాడండి. రమేష్, ఐ టోల్ యూ అబౌట్ గోదావరి కల్చర్ నా. ఇక్కడ వాళ్ళు ఒక్కరికొక్కరు హెల్ప్ చేసుకుంటారు. దాట్స్ వై ఐ లైక్ గోదావరి పీపుల్. ముందు తీసుకోండి. ఆర్టోస్ అని గోదావరి స్పెషల్, ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. వాట్ ఇస్ దిస్ మా? అది ఇండియన్ కుర్కరే. ఓ, ఇండియన్ కుర్కురే. ఒరే పుట్ట నాయనా, నీకు చక్రాలంటే కూడా తెలియదురా బాబు. అది టిష్యూ పేపర్ కాదు, ఊతరేకని గోదావరి స్పెషల్. ఈ పూతరేగట్టే బాబు ఇంత సప్పగా ఉంది, ఎక్కడి నుంచి తెచ్చా? పంతులు గారు, అది పూతరే కాదు, టిష్యూ పేపర్. చూసావా రమేష్, గోదావరి పీపుల్ కి వెటకారం ఎక్కువ. దాట్స్ వై ఐ లైక్ గోదావరి. ఏమండి, అమ్మాయిని పిలిపించండి. అమ్మాయి కనక మహాలక్ష్మి. Oh, sexy.
షీ లుక్స్ వెరీ ట్రెడిషనల్. మా కనకం ఇంటికి రావటం అంటే మా గోదావరిని అమెరికా తీసుకెళ్తున్నట్టే. అవునండి, అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచాం. అమ్మాయికి డాన్స్ ఇల్లు తప్ప ఇంకేం తెలియదండి. గాడ్ బ్లెస్ యు. రమేష్, ఐ టోల్డ్ యు అబౌట్ గోదావరి పీపుల్ నా, వాళ్ళకి పెద్దలంటే చాలా రెస్పెక్ట్ ఎక్కువ. అరే తీసుకుని ఆశీర్వాదాలు చాలు, లెగవరా ఎదవా. ఊరుకోండి బాబు, అనసూయ కనబట్లేదండి. బయటికి ఎలా వచ్చిందిరా? అనసూయ ఎవరండి? మీ రెండో అమ్మాయా? కాదండి బాబు, తాసిపోండి. స్నేక్ ఏంటి? ఐ డోంట్ అండర్స్టాండ్. అర్థం కానీ లేదండి బాబు, కింగ్ కోబ్రా అండి. లెగండి బాబు, లెగండి. చూడండి బాబు, ఎక్కడ అమ్మో పావంట్రా. ఎవరైనా పాముని ఇంట్లో పెట్టుకుంటారా? అసలు ఇదేం కల్చర్ అండి? దిస్ ఇస్ అవర్ గోదావరి వడ్డీ కల్చర్ అండి. ఇదేంటండి, ఎవరైనా పావును తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తారేటండి నాగరాజు గారే? మా బాగా చెప్పారు పంతులు గారు, నేను ఎంత చెప్పినా ఇంటేగా. చూడండి ఇప్పుడు ఏమైందో. బాగమే. అరే ఆ సత్తిగాడికి ఫోన్ చేయరా. సత్యగారికి ఆల్రెడీ ఫోన్ చేశారండి, ఆడు ఆల్రెడీ బయలుదేరిపోయండి. బయలుదేరడా? అమ్మయ్యా. నీ అమ్మ విలేజ్ గర్ల్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు ఏమైందో. వీళ్ళు గోదావరి కల్చర్. ఏయ్, ఇక్కడ జరిగిన దానికి మొత్తం మా గోదావరి కల్చర్ తిడతావా? ఏ మీ అమెరికాలో కుక్కల్ని, పిల్లల్ని, పావుల్ని, ముసల్ని పెంచుకోరా? మమ్మల్ని అంటావే? అనసూయ, అమ్మ అనసూయ, ఎలా తప్పించుందనే? అరే డీటెయిల్స్ అవసరం లేదురా, ముందు పవన్ పట్టుకుని చావరా. మీ నా మీద అర్థటి అది పట్టుకోవడానికి కుక్క పిల్ల పిల్లి పిల్ల కొంటారటి. కింగ్ కోబ్రా కాటేసింది అనుకో, కాటికే. తొందరగా పట్టుకోరా. హలో ప్రసాద్, కీర్తి తన మూడు బ్యాంక్ వచ్చారా? అలాగే మనం అక్కడ పట్టుకెళ్ళావు. అర్జెంట్ గా నగలు కావాలంటున్నారు. ఏం చెప్పమంటారా? ఒక అరగంట మేనేజ్ చేయి, ఈ లోపల నేను వచ్చేస్తాను. ఒక్క 10 నిమిషాలండి, వచ్చేస్తున్నాను. అదిగో ఓ 10 నిమిషాలు వచ్చేస్తున్నాడంట. ఒరే ఏదో ఒకటి చేసి పావును తొందరగా పట్టుకోరా, ఇటు భయంతో వెనకాల తడి పెట్టండి. అప్పచ్చి 50,000 వద్దండి దాన్ని పట్టుకోవాలంటే. 50,000? పావును పెట్టుకుంటే 30,000, పామును పట్టుకుంటే 50,000. నీకు ఈ ధర్మంగా ఉందిరా? అబ్బబ్బా, ఆ గొడవలు లేవు తర్వాత. ముందు మీరు పాముని పట్టుకుని చావండి, మేము బయటకు వెళ్ళి చేస్తాం. ఆగమ్మా, 50,000 అడుగుతున్నాడు. ఎరా నీకు న్యాయంగా ఉందా? బేరం లేదా? జస్ట్ త్రో మనీ ఆన్ హిమ్. 50,000 50,000 ఇచ్చేస్తావా? ఎండ పెడతానండి. ఊరికి 50,000 పుట్టించావు కదరా. ఎక్కడమ్మా బగరం గుడ్డెట్టుకు తొందరగా వచ్చిందాం. పట్టుకోరా. కొంచెం పర్లేదు గురించి తప్పించుకున్నారండి బాబు. Oh my God. బండి విసిరిపో తొందరగా. తీసుకెళ్ళరా. పోండి బండికి. పోండి. అమ్మా, పాము వెళ్ళిపోయింది. ఇక మనం గోదావరి కల్చర్ లో మాట్లాడుకుందామా? Just shut up. మీరొద్దు, మీ గోదావరి కల్చర్ వద్దు. అసలు మాటకొస్తే ఆ గోదావరి బ్రిడ్జ్ మీద నుంచి కూడా నేను వెళ్ళను. మీరేంటి నించున్నారు? లెట్స్ గో. అరే అది ఏంటండి నాగరాజు గారు, బంగారం లాంటి సంబంధం చెడగొట్టుకున్నారు. ఛీ, ఈ పావు గోలంతా ఏంటండి? పావు వస్తే నన్ను చేయబడ్డావే. ఏమయ్యా, పావులు చెప్పొస్తాయా ప్రసాదు? రైట్ అయ్యారు. బుట్టలోంచి పాము బయటికి ఎలా వచ్చిందిరా జతవా? నన్ను కొడతారండి బాబు, ఈ పెళ్లి చూపులు చెడగొడతారు. నాకెలా పండి ఉంటే గిట్ట కనుక మీ మేనేజర్ గారికి లాభం. అమెరికా సంబంధం పారిపోతుందేంటి? ఏరా, పావు నువ్వు బయటకు వదిలేసేసి సంబంధం పారిపోయిందని ఆమె జోకులేస్తావురా? బాబోయ్, నిన్ను అదిగో దాన్ని చూడు. మరి నా మొవ్వ నా జువ్వగడికి పెళ్లి చేస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను? పాము నిజంగా మనకి చాలా హెల్ప్ చేసింది. ఆ పావును వదిలేంది నేనే. ఏంటి, ఆ పామును వదిలేసింది నువ్వా? నేను వచ్చింది నీ పెళ్లి చూపులు చెడగొడటానికి. పాపం మీ నాన్న అమాయకంగా నేను నగలవటానికి వచ్చాను అనుకున్నాడు. హలో, ఇన్నాళ్ళు ఊళ్ళో వాళ్ళంతా నేను వడ్డీల కోసం గడ్డి తింటానంటే నేనేనాడు బాధపడలేదే. ఇదంతా నా కూతురు కోసమే కదా అని తృప్తి పడ్డానే. మీ నాన్న రూపాయి కూడబెట్టింది మేం బాగుపడాలని కాదే, నువ్వు బాగుండాలని. అలాంటి మమ్మల్ని మోసం చేస్తావా? నీకు ప్రసాద్ గురించి చెప్పకపోవడం తప్పే, కానీ ప్రేమించడం తప్పు కాదుగా. నోర్మోయ్, ఇక నీకే సంబంధం వెతికేది లేదు. ఒకటే సంబంధం, నా మేనలుడే నీ కాబోయే మొగుడు. ఏమే, పెళ్ళయ్యేంత వరకు దీంట్లోంచి కాలు బయట పెట్టడానికి వీల్లేదు. పెట్టిందో నీ కాళ్ళు విరగొడతాను. నాన్న, నాన్న. ఇదిగోండి మీ నగలు. ఇదేంటిది? నెక్లెస్ ఇప్పుడే ఎవరో పెట్టుకుని తీసినట్టు మల్లెపూలున్నాయి.
అదే ఇప్పటికైనా నమ్ముతారా మా బ్యాంకు మీ నగల్ని పువ్వులు పెట్టి చూసుకుంటుందని? ఆ పెట్టేదేదో ఓ మూర మల్లెపూలు పెడితే మా తల్లో పెట్టుకుందాం కదండి. నెక్స్ట్ టైం అలాగే చేద్దామండి. సరే పద. ఇంకెంతో కాలం దాయలేం అనిపిస్తుందిరా. అవునరా, ఆ నాగరాజు నగలు తీసిన పాపానికి రోజు ఏదో టెన్షన్ పేకల మీదకి వస్తానే ఉంది. నరసింహ, నా మళ్ళీ కావాలరా నీకు? మోసం చేస్తావురా, నన్ను మోసం చేస్తావురా? నాగరాజు గారు ఏంటి సార్ ఇది దౌర్జన్యం? బ్యాంక్ సార్ ఇది. దౌర్జన్యం కాదురా, మిమ్మల్ని అప్పట్లో చేయాలరా. జోకర్ నా కొడుకులు అనుకున్నారా మమ్మల్ని? ఏ నరసింహ, వదలొద్దు. సార్ నాగరాజు గారు ఏం జరిగింది సార్? వదిలేయమని చెప్పండి సార్. సార్ మీరు మాట్లాడొద్దు, ఇది మీ సంబంధం కాదు. కొలిమి దగ్గర గొట్ట ఊదుకుని నా కొడుకు నా కూతురు మీద కన్నేశాడండి. బంగారం లాంటి సంబంధం చెడగొట్టి నా కలుడైపోదాం అనుకున్నాడు నా కొడుకు. 100 రూపాయలు అప్పివడానికే 100 ఆలోచిస్తాను. అలాంటిది చిల్లర నా కొడుకు ఎలా ఇస్తాను నా కూతుర్ని? వీడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏ నరసింహ, వీడిని బ్యాంకులో కాదు పబ్లిక్ లో కొట్టాలి. బయటికి సార్ ఆత్మ చెప్పండి సార్. సార్ వద్దని చెప్పండి సార్, ప్లీజ్ సార్. అదే సార్ అలా కొట్టేస్తున్నారు. మేనేజర్ గారు, నరసింహ మేనేజర్ గారు, మీ బ్యాంకు మీద ఉన్న గౌరవంతో మా ఇంట్లో నగలన్నీ మీ బ్యాంకులో తాకట్టు పెట్టాను. చూశారుగా వాడు ఏం చేశాడో. ఇలాంటి వాడు బ్యాంకు ఉద్యోగంలో ఉంటే బ్యాంకు పరువు పోతుంది, ఈ ఊరు పరువు కూడా పోతుంది. మేనేజర్ గారు, 2 రోజుల్లో నా కూతురు పెళ్లి, మా నగలు మాకు ఇచ్చేయండి. ఇక మీ బ్యాంకు దరిదాపుల్లో కూడా రావు. చూసావుగా, నీ వల్ల బ్యాంక్ పరువు మొత్తం పోయింది. ఈ విషయం కనుక హెడ్ ఆఫీస్ తెలిసిందనుకో, నీ ఉద్యోగంతో పాటు మా అందరి ఉద్యోగాలు పోతాయి. వెంటనే ఆయన బంగారం విడిపించి ఇచ్చేయి. తులసిరామ్, వెళ్ళి ఆ పని మీద ఉండే. సార్ మీరు లోపలికి రండి. ఏంట్రా చిన్నోడా, ఏం జరుగుతుందిరా ఇక్కడ? చూస్తుంటే అర్థం కావటం లేదా? వీడు చేసిన ఏదో పనికి ఊరు మొత్తం పరువు పోయింది. మా వాళ్ళ తల దించుకుంటున్నా ఉన్నావు కదా, ఇప్పుడు చేసిన పనికి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం అవట్లేదు. వాడి గురించి ఇంకొక మాట అన్నారంటే ఇద్దరికి విషం పెట్టి చంపేస్తాను. నేను చేసిన ఒక్క పనికి కుటుంబం పరువు పోతుందేమో అని. నువ్వు కూడా ఏంటి, వాళ్ళు తీసుకుని ఇంటికెళ్ళు, నేను వస్తాను. వెళ్ళు తాత. మేనేజర్ గారు, ఇదిగో మీకు కట్టాల్సిన డబ్బు. అయ్యా ప్రసాద్ సార్, ఆ నగల సంగతి చూడండి. అలాగే సార్. సారీరా, ఇదంతా నా వల్లే జరిగింది. రే, మేము చేసిన పని అమ్మ వరకు నచ్చలేదు అనుకుంటారా, అందుకే మమ్మల్ని ఎలా శిక్షించాలనుకుంది. రే, నేను లొంగిపోతాను రా. రే, ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు నిజం చెప్తే ఏం జరుగుతుందో ఆలోచించావా? ఏంటయ్యా అంత లేటు? వచ్చేస్తున్నారండి. ప్రసాద్ వస్తున్నాం సార్. త్వరగా రండి. ఆలోచించరా. రే, ఇప్పటి వరకు నువ్వు నా కోసం చేసిన హెల్ప్ చాలరా. ఈ విషయంలో నా వల్ల నీ ఉద్యోగం పోవటం నాకు ఇష్టం లేదురా. అంతా నేనే చేశానని ఒప్పుకుంటాను, కానీ నా ఆలోచన అంతా తాత గురించారా. నేనేదో చేస్తానని నమ్మకం పెట్టుకున్నాడు. ఆయనకి ఈ విషయం తెలిస్తే ఏమవుతాడు? ప్రసాద్ సార్, వస్తున్నా సార్.
ఒట్టి చేతులతో వచ్చావేంట్రా నగలై? అది చెప్పాల్సింది నువ్వు. ఏం మాట్లాడుతున్నారు సిఐ గారు? ఎవరి గురించి? వీడిని అమ్మిన అమ్మవారి నగల గురించి చెప్పరా. నాగరాజు గారికి అమ్మానండి. ఏమ్మా? ఒక్క నిమిషం సార్. ఒరేయ్, అవి అమ్మవారి నగలా? నాకు ఆ మాట చెప్పావా? ఇంట్లో నగలని చెప్పావా లేదా? కష్టంలో ఉన్నానని చెప్పావా లేదా? ఒరే పెద్ద మనిషి వరకు నిన్ను నమ్మికొన్నాను రా. సిఐ గారు తక్కువకి వస్తున్నాయని చెప్పి కృతిపడి కొన్న మాట వాస్తవం, కానీ ప్రమాణ సాక్షిగా అవి అమ్మవారి నగలని నాకు తెలియదండి. ముందు నగలెక్కడ దాచావో చూపించు. వీళ్ళని జీపెక్కించండి, తీసుకురా. ఆ నాగరాజ్ ఇంట్లో అమ్మవారి నగలు దొరికితే మనకు కూడా రిస్కే కదరా. అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను చూస్తూనే పెరిగాను. నాకేమొచ్చినా నీతోనే చెప్పుకున్నాను. కొడుకు కోడలు చనిపోతుంటే చూడలేక మా తాత నీ బంగారాన్ని వాడుకున్నాడు. అటు వాళ్ళు దక్కలేదు, ఇటు నీ దర్శన భాగ్యానికి కూడా దూరం అయ్యాడు. అది చూడలేకే నేనే పనిచేసాను తల్లి. ఇక నుంచి మమ్మల్ని ఏం చేయాలనుకున్నా నీ ఇష్టం తల్లి. హలో, ఏమైంది? తాత, ఏమైంది తాత? ఏమైంది ప్రసాద్? ఏమవ్వలేదు కానీ నువ్వేంటి ఇక్కడ? మా నాన్నకి మన ప్రేమ విషయం తెలిసిపోయి మా బావతో పెళ్లి చేయబోతుంటే వచ్చేసాను. ఏమంటుందిరా అమ్మాయి? అవును తాత, మీ ఇద్దరం ప్రేమించుకున్న మాట నిజమే. చూడు కనుకో, నా మనసులో నిన్నటి వరకు నీ మీద ప్రేమ అన్న మాట నిజమే. కానీ ఈరోజు నా ముందు అంతకంటే పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు నా జీవితం నా చేతిలో లేదు. మీ నాన్న చెప్పిన మాట విను, నీ జీవితం బాగుంటుంది. ఏంటి బాగుండేది? నీ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు. మా నాన్న నా కోసం చాలా కూడబెట్టాడు. అంతా కాకపోయినా నా వాట నేను తెచ్చుకున్నాను. అక్కడేంటిది? ఇదంతా మీ ఇంటికి రావాల్సిందే. అమ్మా, ఇందులోనే పెట్టా నగలు. అమ్మవారి నగలు? తాత, నగలు ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చాయి. కనకం, ఇవి మా ఊర్లో గుడిలో పోయిన అమ్మవారి నగలు. ఇదేంటి ఈ లెటరు? అమ్మా, మా అమ్మాయి రాసింది. అమ్మా, సేయ గారు, బొడ్ నాగరాజు గారు అమ్మాయి, తనతో పాటు అమ్మవారి నగలు రెండు మా ఇంట్లోనే ఉన్నాయండి. ఓం ఋషి ఓం నమ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః అరుణష్టాభ్యాం నమః శ్రీరామాభ్యాం నమః శ్రీయాజ్ఞానారిందాభ్యం నమస్కారాం సమర్పయామి. సర్వానప్రదం దేవదశ్యో దేవం దేవానప్రదం మృతదేవదశ్యాః సర్వం దేవోభ్యో నః ప్రదానప్రదోషితం అలంకరణదేవదశ్యాః సువర్ణదేవదశ్యాః సువర్ణరజితం దేవదశ్యో దేవానదేవదశ్యాః సర్వం మృతదేవాజితం. ఆయుషవేంద్రియే ప్రతిష్టతి ఆయు ఆరోగ్యవర్జిద్రస్తు ఐశ్వర్యవర్జిద్ర. నీ ఆగ్రహాన్ని చూస్తాననుకున్న నాకు అనుగ్రహాన్ని ప్రసాదించావా తల్లి? దేవం దేవతోభ్యో నః ప్రతదేవా ప్రతోభ్యో నః. ఏమండి, డబ్బెలాగూ పోగొట్టుకున్నాను, కనీసం నా కూతురునైనా నాకు ఇప్పించండి. ఊరుకోవయ్యా, నువ్వెన్ని సంబంధాలు చూసినా మా ప్రసాద్ లాంటి కుర్రోడు నీకు ఎక్కడా దొరకడం. మా ప్రసాద్ పనే కాదు, మనిషి కూడా బంగారం. ఆయన ఆలోచించేదేమీ లేదు, నేను చెప్తున్నాను.
మా ఆయనకి మా అమ్మాయికి ప్రసాదే కరెక్ట్ మొగుడు. సరే పంతులు గారు, నేను ఓ మాట చెప్తా. ఏమయ్యా ప్రసాద్, బ్యాంక్ వెళ్ళి మా నగలు మాకు తీసుకురా. ఇదే ముహూర్తానికి మా ఇంట్లో మీ పెళ్లి ఘనంగా జరిపిస్తా. మళ్ళీ నగలంటారా? ఆ నగలెందుకు మామగారు? దేనికేంటి అల్లుడు, నీకు ఇవ్వడానికే కదా. కదా మరి నేనేమన్నా ఆ నగలు మా ఆవిడ మెడలో వేసి తిప్పుతానా? నాది మీ ఫామ్లోనేనండి. బ్యాంకులు పావుల వడ్డీకి పెట్టి బయట 10 రూపాయలకి తిప్పుతాను. బంగారం బ్యాంకులో ఉంటది, గుడ్లు మన ఇంటికి వస్తాయి. ప్రసాద్, నీకు మాట చెప్పనా? చెప్పండి. నువ్వు మా బంగారు బుల్లోడివి. ఐ లవ్ యూ రాజా. ఐ లవ్ యూ టూ.